నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు సంయమనం వల్లే జగన్ ఇంకా రోడ్లపై తిరుగుతున్నారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం బాధాకరం. ఆవేదన వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తన అవినీతిపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం చంద్రబాబు లేని లిక్కర్ స్కామ్ ను సృష్టించారు. వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపాటు. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. వైసీపీ హయాంలో అన్ని శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణకు కేంద్ర సహకారం కోరాలని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు సంయమనం వల్లే ఇంకా రోడ్లపై తిరగగలుగుతున్నారనే విషయాన్ని జగన్ గ్రహించాలని అన్నారు. త్వరలో పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక జరగబోతోందని, అక్కడ టీడీపీ నేత బీటెక్ రవి భార్య పోటీ చేస్తారని వెల్లడించారు. జడ్పీటీసీ ఎన్నికల్లో ఆమె గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని అన్నారు. వైసీపీ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. జగన్ పర్యటన సమయంలో నిబంధనల ప్రకారం భద్రత కల్పిస్తున్నామని తెలియజేశారు. తాము తలుచుకుంటే వైసీపీ నేతలు గేటు కూడా దాటలేరని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొన్ని నెలలుగా అంటే 2-3 నెలలుగా ముఖ్యంగా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఆయన పెట్టే ప్రెస్ మీట్లు మనం చూసి, నిన్నైతే మరీ నెల్లూరులో పరాకాష్ఠకు ఏ విధంగా మాట్లాడుతున్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరినెవరిని అరెస్ట్ చేశారు, ఏ విధంగా కేసులు పెట్టారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఆలోచన చేసుకోవాల్సిన విషయం, తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి కొత్తగా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన కాదు. ఆయన 1996-97లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాడు. కంబైన్డ్ రాష్ట్రానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి. అప్పుడు బాగా యువకుడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఏదైనా ఆయనకు మనసులో ఉంటే ఆ యువరక్తంలో ఆయన్ని ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేసిండొచ్చు. చంద్రబాబు నాయుడు గారి స్వభావం ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏంటి, కక్ష సాధింపు మనిషా కాదా, అలాంటి చర్యలు తీసుకునేవాడా కాదా అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తు అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వస్తాడో, ప్రమాణ స్వీకారం చేస్తాడో, ఆ రోజు పాతవన్నీ కూడా మర్చిపోయి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, రాష్ట్రానికి ఏది చేస్తే మంచి జరుగుతుందో అదే ఆలోచన చేసేవాడు. ఎందుకంటే దాదాపు నాకు 20వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారితో అత్యంత దగ్గరగా తిరిగిన వాడిని. చాలాసార్లు మేము గుర్తు చేశాం, సార్ మనకు అపోజిషన్లో ఉన్నప్పుడు ఫలానా నాయకుడు అపోజిషన్ పార్టీలో మనకు చాలా అన్యాయం చేశాడు, చాలా ఘోరంగా మాట్లాడినాడు అని చెప్తే గుర్తు చేస్తే కూడా అపోజిషన్లో వేరు, ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజలు మనకు బాధ్యత ఇచ్చారు. అవన్నీ కూడా ఎలక్షన్ల ముందు వరకే, ఎలక్షన్లు అయిన తర్వాత మనం ప్రమాణ స్వీకారం చేశాం. దానికి ప్రజలకు ఏ విధంగా మెలు చేయాలా, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు, మీ మైండ్ కూడా మార్చుకోండి మాకు చెప్పేవాడు. దాదాపు 40 సంవత్సరాల కిందట జరిగిందని నువ్వు చెప్తున్నావు, జరగలేదని ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. అలా జరిగి ఉంటే కూడా అప్పుడు యువ వయసులో తీసుకోవాల్సింది పోయి ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి. నీలాంటి కక్ష సాధింపు మనిషి కాదు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు యాక్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉంది. యాక్చువల్లీ మేమందరూ కూడా ఉదయాన్నే ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. అయితే ఒకసారి మీతో కూడా కొన్ని విషయాలు మాట్లాడి ప్రోగ్రాంకి వెళ్దామని ఉద్దేశంతో కొంత ఆలస్యమైంది. మరి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఏదైతే మొన్న జరిగిన ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన అధ్యక్షుడు
మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడ్, ఆయన వ్యవహార శైలి ఏదైతే ఫ్రస్ట్రేషన్ అనేది ఒక పీక్లోకి వెళ్ళింది. ఆయన ప్రవర్తన మనం ఎంత పరాకాష్ఠలో ఉందంటే, నిన్న జరిగిన నెల్లూరు పర్యటన ఒక ఉదాహరణ. మరి రాష్ట్రంలో రాజకీయ పార్టీల నాయకులు పరామర్శలు చేయటం అదేం కొత్త కాదు. ఏదైనా ఒక కార్యకర్తకు అన్యాయం జరిగినప్పుడు లేదా ఒక ఇంపార్టెంట్ సంఘటన జరిగినప్పుడు ఆ పార్టీ తరఫున వాళ్ళు పర్యటనలు చేస్తారు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎలా వ్యవహరించారు, ఈరోజు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతే ఆయన చేస్తూ ఉన్నాడో ఒకసారి మనం గమనిస్తే, మరి కేవలం తన పార్టీ మనుగడ ఒక ప్రశ్నార్థకం కావటం, జారిపోతున్న క్యాడరు నాయకులు నిలబెట్టుకోవడం కోసం ఆయన ఎంచుకున్న పందా అనేది తీవ్రంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఆయన పరామర్శలకు వెళ్ళాలంటే గేటుకి తాళ్లు కట్టి లోపల ఉంచిన విషయాలు ఆయన మర్చిపోయాడు. మాకు కూడా తాళ్లు కట్టడం చేతావు, గేట్లు మూసేయడం చేతావు, అవసరం వస్తే ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేయడం కూడా మాకు కూడా తెలుసు. మొత్తం అన్ని వేళ్ళు కూడా ఫైనల్గా జగన్ వైపు చూపిస్తూ ఉన్నాయి. ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ టైం. ఒక రోజా, 2 రోజుల, వారమా, 10 రోజుల తప్ప 100% జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మద్యం కుంభకోణంలో ఆయన కూడా ప్రధాన ముద్దాయి, ప్రధాన దోషి అని తేలడం కూడా 100% కన్ఫర్మ్ అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గోదావరి నదిలో సముద్రంలోకి వృధాగా కలిసిపోతున్న మిగులు జలాలను బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా వినియోగించుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా 2500 నుంచి 3000 టీఎంసీల గోదావరి జలాలు వరదల రూపంలో సముద్రంలో కలిసిపోతుండగా కేవలం 200 టీఎంసీలను బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఉపయోగించుకోవాలన్న ఏపీ ప్రతిపాదనపై తెలంగాణ నేతలు ద్వేషభావంతో వ్యవహరించడం బాధాకరమని అన్నారు. మంత్రి నారా లోకేష్ ఏం తప్పు మాట్లాడారని, హరీష్ రావు అక్కసు వెళ్లగక్కుతున్నారని సోమిరెడ్డి ప్రశ్నించారు. బనకచెర్ల ప్రాజెక్టు మీద గోదావరి మిగులు జలాల్లో మేము 200 టీఎంసీతో ప్రాజెక్ట్ కట్టుకుంటే మీకేమి అభ్యంతరం అని చెప్పేసి మాట్లాడాడు. దానికి హరీష్ రావు గారు ఈరోజు ప్రెస్ లో మాట్లాడాడు. నేనేమంటాను, ఇప్పుడు 1540 టీఎంసీలు నికర జలాల కింద వాడుకోమన్నారు. ఆంధ్రాకి 572, తెలంగాణకి 968. ఇప్పటి వరకు సోఫార్ అన్ని ప్రాజెక్టులు కలిపిన 700 టీఎంసీలు వాడుకోలేకపోతున్నాం. మీరు గాని మేము గాని. మేమైతే ఇప్పటి వరకు పోలవరం పూర్తి చేయలేదు. ఓన్లీ అలికేషన్, అది కూడా పోలవరం 301 టీఎంసీ అలికేషన్, దాన్ని కూడా మేము ఇంతవరకు వాడుకోలేకపోతున్నాం. అయితే పట్టిసీమ పంపింగ్ చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం 2500 నుంచి 3000 టీఎంసీలు వరద జలాలు సముద్రంలోకి పోతున్నాయి. ఇంచుమించు మా ప్రాంత రైతులు ప్రజలకి నష్టం 2000 కోట్లు. ఈ గోదావరి నీళ్లు వరదల వల్ల ఆ ప్రాంత జిల్లాల్లో ఇంచుమించు 2000 crores నష్టం భరిస్తున్నారు మా బిడ్డలు. సముద్రంలోకైనా పోనిస్తాం కానీ ఒక్క చుక్క కూడా బనకచెర్ల ద్వారా ఆంధ్ర వాడుకోకూడదు. ఆయన వాడిన భాష ఏంటంటే, 3-4 days బ్యాక్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ హరీష్ రావు గారు మాట్లాడిన మాట ఏంటంటే, ఒక్క చుక్క కూడా ఆంధ్ర వాళ్ళు వాడుకుంటే ఒప్పుకోము గోదావరి నీళ్లు. ఎట్టొస్తాయి ఆ మాటలు? మన అందరం అన్నదమ్ముళ్ళన్నా మర్చిపోతే ఎట్ట? ఏమన్నా పెహల్గామ్ లో ఉగ్రవాదులమా ఆంధ్ర వాళ్ళు అంటే? కాదు కదా. ఇట్లా మాట్లాడితే ఎట్టా అంట? సముద్రానికైనా పోనండి, 3000 టీఎంసీ, 3000 టీఎంసీలు సముద్రంలోకి పోనండి. ఆంధ్ర 200 టీఎంసీలు బనకచెర్ల కట్టేదానికిలే. కడితే మేము ఒప్పుకోం. నువ్వు కట్టుకో అంటాడు చంద్రబాబు. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు గోదావరి జలాల మీద తెలంగాణ వాళ్ళు ప్రాజెక్టులు కడితే మనకు అడ్డుపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కేబినెట్ మీటింగ్ లో చెప్పాడు. మీరేమంటున్నారు? మీరు అబ్జెక్షన్ పెట్టినా మేము కాళేశ్వరం కట్టుకున్నా ఉన్నారు. కట్టుకున్నారు కదా. మొత్తం 20 రిజర్వాయర్లు, మీరు 20 రిజర్వాయర్లు ప్లస్ కాళేశ్వరం ఇంచుమించు 450, 400 టీఎంసీలు తెలంగాణ వాడుతుంది, అలికేషన్ పెట్టుకుంది, వాడుకుంటున్నారు. ప్రాజెక్టులు రిజర్వాయర్లు 20 రిజర్వాయర్లు వాడుతున్నారు, కాళేశ్వరం కట్టేసుకున్నారు. మేము అసలు అది కూడా లేదు. పోలవరం పూర్తయితే 300, అది కూడా పూర్తి కాలే.
మేము కింద రాష్ట్రం. నేనేమంటాను, నికర జలాలు 1540 టీఎంసీలు ఆ రోజు డిసైడ్ చేసింది. 1540లో తెలంగాణకి 968, ఏపీకి 572 అన్నారు. ఎవరు కాదన్నారు? కానీ ఈ 1540 టీఎంసీలు కూడా పక్కన పెడతాం. సర్ప్లస్ వాటర్, నికర జలాలు, అక్కడికి వెళ్లే జలాల్లో 75% నికర జలాలు, కొరవదంతా సర్ప్లస్ వాటర్, మిగులు జలాలు. మిగులు జలాల్లో కింద రాష్ట్రం వాడుకునే హక్కు ఉంది. అది ట్రిబ్యునల్ గాని అంతకుముందు జరిగిన చర్చల్లో కానీ సర్ప్లస్ వాటర్ కిందుండే రాష్ట్రం, మిగిలిపోయిన నీళ్లు నికర జలాలు కాకుండా మిగులు జలాల్లో మాకు హక్కు ఉంది. దాన్ని కూడా మేము వాడుకునేదానికి లేదా? లోకేష్ బాబు ఏం తప్పు మాట్లాడినాడు? హరీష్ రావు గారు మాట్లాడే తీరు చూస్తే మమ్మల్ని ఎందుకు అంత ద్వేషిస్తున్నారు అని అడుగుతుండా? అరే అందరం కలిసి పెరిగామయ్యా ఉమ్మడి రాష్ట్రంలో. నువ్వు పాకిస్తాన్ వాడి మాదిరిగా చూస్తే ఎట్ట మమ్మల్ని? మీరు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, మీరు ఆ పైన కట్టుకుంటే మాకు అభ్యంతరం, మనం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తెలుగు అన్నదమ్ముళ్ళు, తోటి బిడ్డలు హర్ట్ అయ్యేటట్టు మాట్లాడబాకండి దయచేసి. తన అవినీతిపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం చంద్రబాబు లేని లిక్కర్ స్కామ్ ను సృష్టించారని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విజయవాడలోని ఏసీబీ కోర్టు బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ కట్టుకథలు, పిట్టకథలతో లిక్కర్ స్కామ్ దర్యాప్తును రోజుకో మలుపు తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ దొరికిన నోట్ల కట్లకు లిక్కర్ స్కామ్ లో అక్రమ కేసులు బనాయించిన వారికి అంటగట్టి కుట్రపూరితంగా బురద చెల్లే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్కామ్ ఎక్కడనేది తెలియట్లా, ఊడలు మెయిన్ స్కామ్కు బేస్ అయిందనే తెలియట్లే. ఊడలు మహావృక్షాల మాదిరి, అంటే పిట్టకథలు పెద్ద కథల కింద తయారవుతున్నాయి. అది ఓ రోజు ఒక పిట్టకథ, ఒకరోజు అది గల్ఫ్లో పుడుతుంది, ఒకరోజు ఆఫ్రికాలో పుడుతుంది, ఒకరోజు హైదరాబాద్ శివార్లలో పుడుతుంది, ఒకరోజు ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది, ఒకరోజు ఎన్నికల్లో ఖర్చు అయిపోతుంది. ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా 3,500 అని తెలిసి 3,500 కోట్లని తెలిసి ఒక 35-40 వేల కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు. ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే లేదు కాబట్టి. దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారా అంటే తమ వైఫల్యాలను నుంచి తప్పించుకోవడానికి, ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వాళ్ళ మీడియా చూసినా ఇక్కడ కూడా ఉన్నట్టున్నాయి, వాళ్ళ టీవీలు చూసినా, ముద్దుగా మనం ఎల్లో మీడియా అని పిలుచుకునే టీవీ ఛానళ్ళు, పేపర్లు చూసినా ఇవే బ్యానర్లు కనపడుతుంటాయి. పథకాల గురించి ఉండదు, పథకాలు ఎందుకు చేయలేకపోయామనేది ఉండదు, లేదా మేము ఇచ్చిన హామీ నుంచి తప్పించుకుంటున్నారు అని జనం నిలదీస్తున్న దానికి ఆన్సరు ఉండదు. ఇవే కనపడుతుంటాయి. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజల్ని ఎట్లా కట్టడి చేయాలనే విషయం మీద రెండో దృష్టి. మూడవది, వీటన్నిటిని మరిపించడానికి ఈయన వారానికి 3 రోజులు ఢిల్లీలోనో హైదరాబాద్లోనో 3-4 రోజులు ఇక్కడ ఉంటే ఆయన విజన్ 2070 గురించో 3010 గురించో చంద్రబాబు నాయుడు గారు అధికారులతో రివ్యూలు. ఇంక ఇది చాలదని ఇప్పుడు సింగపూర్, బహుశా రేపు యూరప్, యుఎస్ కూడా వెళ్తారు. మరి చైనాలో పెద్ద అంత దృష్టి ఉన్నట్లేదు, జపాన్ అంతకుముందు ట్రై చేసినా అయినట్లే, ఇటుపక్క ట్రంప్ దగ్గర కూడా పోతారేమో తెలియదు. ఏతావాత ఇప్పుడు రాష్ట్రంలో ఏముందయా అంటే ఒక ఈసీఎం ఉన్నాడు, 2 డీసీఎంలు ఉన్నారు. ఈసీఎం అంటే ఎక్స్టర్నల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, 2 డీసీఎంలు, ఒకరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంకో డిఫాక్టో సీఎం లోకేష్. వీళ్ళు ఎవ్వరు ప్రజలకు జవాబుదారీతనం తీసుకునే పరిస్థితులు లేరు, తీసుకోవాలని కూడా వాళ్ళు అనుకోవట్లే. ఎందుకంటే ఈ 4 ఏళ్ళు ఏం జరగదులే, మేమే ఉంటాం, ఆ తర్వాత ఎలాగో ఇది లాస్ట్ చాప్టర్, క్లోజ్డ్ చాప్టర్ అయిపోతుంది. సో ఇక్కడికి సంబంధించినంతవరకు ఎట్లున్నా కూడా ఎవరికి ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి అనే దాంట్లో ఉన్నట్టున్నారు. ఇది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి. థ్యాంక్ యూ. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.